వీరిద్దరే నా ముద్దుల బామ్మర్దులు. ఒకడు రాము, ఒకడు శ్యాము. వీరే నా బలం, నా బలగం. ఇంతకు ముందు దరిద్రులు అన్నారు మరి. ఇప్పుడు చెప్పిందంతా అబద్ధం. ఇంతకు ముందు చెప్పిందే నిజం. ఏంటి బావా, మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? కథ చెప్పేది ఉందా లేదా? కథ మొదలు పెట్టండి. ఓపెన్ చేస్తే ఒక ఊర్లో అమాయక ప్రజలను అక్కడి ఊరి పెద్ద అతి దారుణంగా చిత్రహింసలు పెడుతున్నాడు. అలా మన కెమెరాని గాల్లో టాప్ యాంగిల్లో పెట్టి, అన్ని లక్షల కెమెరాని గాల్లో ఎలా బావా? దాన్నే డ్రోన్ షాట్ అంటారు. నాకు తెలుసు, మీకు తెలుసా లేదా అని చెక్ చేశా. ఏమయ్యా డైరెక్టరు, అయినా అంతసేపు గాల్లో కెమెరామ్యాన్ ఎలా ఉంటాడయ్యా? డ్రోన్ని కింది నుండే రిమోట్తో కంట్రోల్ చేయొచ్చు సార్, గాల్లో ఉండాల్సిన అవసరం లేదు. నాకు తెలియదనే విషయం వారికి చెప్పకు. ఓకే, ఎంతసేపు బావా గాల్లో దడదడ? ఆ కెమెరాని కిందికి దించమని చెప్పండి. అప్పటి నుండి గాల్లో చూసి చూసి మెడ నొప్పిగా ఉంది. అవునండి, అవతల మీకోసం కష్టపడి నేను వంట చేయాలి. నా సీరియల్ టైం కూడా అవుతోంది. ఇంతకీ ఏం స్పెషల్ అక్కియా? చాలా కష్టపడి మ్యాగీ చేస్తున్నా తమ్ముడు. తెలియక అడుగుతున్నాను సార్. మ్యాగీని వంటల్లో ఎప్పుడు చేర్చారండి? డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ ఏమైనా చేస్తుంది. అయినా నువ్వు ఆ కెమెరాని గాల్లో ఎంతసేపు అలా ఉంచుతావయ్యా? కిందికి దించు. టాప్ యాంగిల్లో ఉన్న కెమెరాని గాల్లో ఉన్న గద్దలను చూపిస్తూ నెమ్మదిగా కిందికి వెళ్ళి అక్కడి ప్రజల మీద జరుగుతున్న దాడులను చూపిస్తాం. వాహ్, ఫస్ట్ షాట్ అదిరిందయ్యా. అంటే అక్కడి అమాయక ప్రజలను ఆ ఊర్లో పెద్దలుగా చలామణి అవుతున్న వారు గద్దల్లా పీక్కు తింటున్నారని సింబాలిక్గా చూపిస్తున్నావు. సూపర్ అయ్యా డైరెక్టరు. ఈ సీన్లో ఇంత డెప్త్ ఉందా? నాకే తెలియదు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. గోకుల్ వైబ్స్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరినీ మరింత నవ్వించడానికి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.